హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఊరి నుంచి కాకరకాయలు తీసుకొచ్చానండి. అవి ఫ్రెష్ గా ఉన్నాయని కాకరకాయలు నిల్వ పచ్చడి చేయబోతున్నాను. ఎవరైనా తెలియని వారు ఉంటే చూసి చేసుకుంటారని వీడియో పెడుతున్నామండి. ఫ్రెష్ గా ఉన్నాయి కదా, ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకోవాలి. చివర మొదల రెండు కట్ చేసుకొని చిన్న ముక్కలు కాకుండా మరీ పెద్ద ముక్కలు కాకుండా మధ్య రకంగా ఉండే ముక్కలు కట్ చేసుకోవాలి. మరి చిన్నవి కోస్తే సన్నగా అయిపోతాయి. ఇంకా అయిపోయినాయండి. కాయలన్నీ ఇలానే కట్ చేసుకోవాలి. బాగా పలచగా కట్ చేయబాకండి, అలాగని మందంగా కట్ చేయబాకండి. పలచగా కట్ చేస్తే సన్నగా అయిపోతాయి. అయిపోయింది. బాల్తో అయితే కారం తీసుకున్నాము, అదే బాల్తో ముక్కలు కూడా కొలుసుకోవాలి. సమానంగా 3 అయినాయి. ఆ రెండు కొంచెం ఎత్తుగా కొలిచాను కాబట్టి సమానంగా 3 అయినాయి. ఇప్పుడు ఇవి కొంచెం ఆరబెట్టుకుంటాను. అంతలోకి కొన్ని పనులు ఉన్నాయి కదా, అవి చేసుకునే లోపు ఆరుతాయి. అరకప్పు చింతపండు తీసుకున్నానండి. ఇది కడుక్కోవాలి, ఇసుక అది ఉంటుంది కాబట్టి. కొంచెం వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్నాను. కడిగి వాటర్ పోసుకున్నాను. ఇవి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. కప్పుకి కొంచెం వెల్తిగా కారం తీసుకున్నాను. అరకప్పుకి తక్కువగా ఉప్పు తీసుకున్నాను. ఇది మిక్సీ పట్టుకున్న ఉప్పు, పళ్ళ మీద వస్తుంది కదా ఆ ఉప్పు. ఎల్లుల్లిపాయలు కచ్చపచ్చగా దంచి పెట్టుకున్నాను. 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు, 2 స్పూన్లు ఆవాలు. చింతపండు ఇలా ఉడికించుకోవాలి. నానిన తర్వాత ఒక 10 నిమిషాలు చల్లార్చుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మెంతులు, ఆవాలు, జీలకర్ర వేయించుకోవాలి. రెండు స్పూన్లు ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూను జీలకర్ర. మాడనివ్వకోకుండా వేయించుకోవాలి. సన్నగానే ఉంటాయి కాబట్టి ఊరికే వేగుతాయి. వేగినవి ఇలా వేయించుకోవాలి. ఎక్కువ మాడనివ్వకూడదు, కలర్ మారిపోతాయి, టేస్ట్ కూడా మారిపోతుంది. చల్లారనివ్వాలి. ఒక కప్పు ఆయిల్ పోసుకోవాలి. కాకరకాయలు వేయించుకోవాలి కాబట్టి సరిపోద్ది అనుకుంటున్నాను. ఇంకా కొంచెం కప్పు ఆయిల్ తీసుకున్నాను.
ఆయిల్ కాగింది. రెండు సార్లుగా వేసుకోవాలి. ఇలా వేయించుకుంటే సరిపోతుంది. బాగా ఎర్రగా వేయించుకునే పని లేదు. ఇలా ఉంటే చాలు. ఎర్రగా వేయించుకున్నాం అనుకోండి, పచ్చడి గట్టిగా అయిపోతుంది. ఇవి కూడా వేయించుకోవాలి. అయిపోయినాయి. ఇంకా కొంచెం అవుతాయి. ఏగితే ఎన్నో అవ్వో, అరకిలో కూసినన్ని అవుతాయి. ఎప్పుడు దొరికాయే కాబట్టి ఒకసారి ఎక్కువ ఎక్కువ పట్టుకోకుండా అప్పుడప్పుడు తెచ్చుకొని ఫ్రెష్గా పట్టేసుకొని ఒక 4 రోజులు తినేసి మళ్ళీ పట్టుకోండి. కాకరకాయలన్నీ వేయించుకున్నాను. ఇప్పుడు పోపు పెట్టేసుకోవాలి. ఇదే ఆయిల్లో 3 ఎండుమిరగాయలు, 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు. మెంతులు వేసుకుంటే చేదుగా ఉంటాయి అనుకుంటారు. కాకపోతే ఈ రోజు తినడానికి పనికిరావు. రెండో రోజు కానీ మూడో రోజు కానీ తినొచ్చు. వెల్లుల్లి కచ్చాపిచ్చాకు దంచుకున్న వెల్లుల్లిపాయలు, కొంచెం ఇంగువ, పోపు వేయించుకున్న తర్వాత చింతపండు వేసుకోవాలి. దాంట్లో ఏమన్నా వాటర్ కంటెంట్ ఉంటే తగ్గిపోతుంది. పోపు వేగింది. సిమ్లో పెట్టుకొని కొంచెం పసుపు వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు వేసాను. ఇప్పుడు చింతపండు కూడా వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత పోపు పచ్చడి కలుపుకోవాలి. 1 స్పూన్ బెల్లం వేసుకోవాలి. చింతపండులోనే వేసి పట్టుకోండి, నేను మర్చిపోయి వేయలేదు. ఎక్కువసేపు ఉడికించుకునే పని లేదు. కొంచెం సేపు ఉంటే సరిపోతుంది. అయిపోతుంది. ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సరిపోతుంది. మెంతిపిండి, ఆవపిండి, జీలకర్ర, అరకప్పుకి తక్కువ ఉప్పు. ఎక్కువ వేసుకోకూడదు. కావాలంటే తర్వాత అయినా వేసుకోవచ్చు. కసిమైతే మళ్ళీ తీయలేం కదా, అందుకనే ముందే తక్కువ వేసుకోవాలి. అరకప్పుకి తక్కువ వేసాను. ఒక స్పూన్ ఉంచాను, చాలకపోతే చూసి కలుపుకుందామని. కారం 1/4 కప్పు, ఇప్పుడు కలిపేసుకోవాలి.
ఉప్పు కూడా వేసేస్తున్నాను. ఒకవేళ సరిపోతాయి, చాలకపోతే గనక చూసి అప్పుడు కలుపుకోవాలి. మూడో రోజు ఉప్పు. ఒకవేళ ఆయిల్ చాలలేదనిపిస్తే కాచి కొంచెం పోసుకోండి. అయితే మూడో రోజుకి మళ్ళీ ఊరుతుంది, అప్పుడు ఆయిల్ పైకి వస్తుంది. మూడో రోజు మళ్ళీ చూపిస్తాను. కాకరకాయల పచ్చడి ఇలా నేను చూపించిన కొలతలతో చేసుకోండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు దొరుకుతాయి కాబట్టి కొంచెం కొంచెం తెచ్చుకొని పట్టుకోండి. మూడో రోజుకి ఆయిల్ అంతా పైకి వస్తుంది. ఈ అరకిలో కాకరకాయలు మొన్న కాకరకాయ పచ్చడి పట్టుకున్నాను కదా, కలిపాను. ఆ రోజు మీకు చూపించాను. 3 కప్పులు, ఈ కప్పుతో 3 కప్పులు కాకరకాయ ముక్కలు తీసుకున్నాను. 1 కప్పు కారం తీసుకున్నాను. అరకప్పుకి తక్కువగా సాల్ట్ తీసుకున్నాను. 1 కప్పు పావు ఆయిల్ తీసుకున్నాను. నేను ఇంట్లోనే ఉంచుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాను కాబట్టి కప్పు పావు ఆయిల్ సరిపోతుంది. మీరు పిల్లలకు పంపించుకోవాలన్నా, వేరే దేశాలకు పంపించాలన్నా 2 కప్పులు ఆయిల్ పోసుకొని పోపు పెట్టుకోవాలి, అప్పుడు సరిపోతుంది. ఇలా నేను కప్పు పావే పోసాను కాబట్టి ఫ్రిడ్జ్ లో పెట్టుకునే వాళ్ళకైతే అవసరం ఉండదు. బయట నిల్వలో పెట్టుకునే వాళ్ళకైతే 2 కప్పులు కంపల్సరీ ఆయిల్ తీసుకోవాలి, సరిపోతుంది. సాల్ట్ అయితే నేను అరకప్పుకి తక్కువగా తీసుకున్నాను, నాకు సరిపోయింది. చాలకపోతే మీ టేస్ట్ కి తగ్గట్టు వేసుకోండి. ఇది మూడో రోజు ఆయిల్ ఇలా పైకి వచ్చింది. నేను ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాను కాబట్టి ఇంకా పోయలేదు. కప్పు పావు ఆయిల్ తీసుకున్నా నేను. ఇలా ఉంది, ఇంకా 2 రోజులకి ఇంకా పైకి వస్తుంది. ఇలా 2 కప్పుల ఆయిల్ పోసుకొని చేసుకోండి, బాగుంటుంది. ఉంటానండి, బాయ్ అండి.